జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. ఎన్న యుగాలు వేచియున్న మానవులం, ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం, నిశీదిలో నిరాశలు ప్రభవించే జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా. నిరీక్షణ వేడుకలో తొలి పొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. రక్షణ ద్వారం లేకుంటే ఆశల పుట్టే తావేది, చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ కలిగేది, ఘనమైన పాపము మానవ శిక్షకు కారణమా, రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగేనా, దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే, దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే, దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే, దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే. ఇదే నిరీక్షణ, ఇదే రక్షణ, ఇదే ఆనందం, ఇదే జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం పోరు మామిళ్ళ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు చిత్తా షౌరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి చిత్తా అంతోనమ్మ, చిత్తా థామస్ రెడ్డి, డాక్టర్ గీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రమేత్రాసనం కీర్తిశేషులు వై రెజీనా జయంతి సందర్భంగా వీరి ఆత్మకు సలిబిండ్ల చిన్నపరెడ్డి, భాస్కర్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని సుజాతారెడ్డి కుటుంబం, ప్రేమారెడ్డి కుటుంబం, ప్రీతిరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమరి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థులకు మంచి భవిష్యత్, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, పెళ్లి రోజు జరుపుకుంటున్న శివకుమార్, శాంతిప్రియ దంపతులకు దేవుని దీవెనలు, శాంతి సమాధానాలు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కేతేపల్లి విచారణ, బందా జోజప్ప, ఫాతిమా మేరీల కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోజప్పకు కిడ్నీ వ్యాధి నుండి
స్వస్థత కలగాలని దేవమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న మనోజ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ, ఆశీర్వాదం, కరుణ షారోన్ కుమార్, హనీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం. పుట్టినరోజు జరుపుకుంటున్న రజనీకాంత్కు దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ అరుణ కుమారి, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, రెజీనా, తిమోతి, అరుణ్ ప్రకాష్, మధురిక, అఖిలేష్, ఆద్య, అభయ్ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కటారు హృదయరాజుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ వెలంగిని రాణి, బాల అనూప్, శిరీష్, లూర్దు, కుషిక్ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. క్రీస్తునాథుని అందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా ఏప్రిల్ 5వ తారీఖున మనకి జూబిలీ క్యాలెండర్లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పప్పు గారు 2025 సంవత్సరాన్ని సాధారణ జూబిలీగా క్రీస్తు ప్రభు మనుష్యావతారాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరాలు కాబట్టి ఈ జూబిలీ క్యాలెండర్లో అనుసరించవలసినటువంటి ప్రకారముగా ఈరోజు ప్రత్యేక విధంగా మనందరం కూడా జూబిలీ ఆఫ్ ద సిక్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ అనగా వ్యాధిగ్రస్తులకు మరియు ఆరోగ్యాన్ని సంరక్షించి బాధ్యత వహించేటటువంటి యాజమాన్యం కోసం ప్రత్యేక విధంగా ఒక ప్రార్థన చేస్తూ దివ్యబలి పూజ చేస్తూ వారు చేస్తున్నటువంటి సేవలను అభినందిస్తూ వారికి సన్మానాలు చేస్తూ ఈ జూబిలీలో వారిని కూడా ఏకమం చేసుకోవాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పప్పు గారు మనకిచ్చినటువంటి ఈ జూబిలీ క్యాలెండర్లో ఈరోజు మరీ ముఖ్యంగా మనందరము కూడా వ్యాధిగ్రస్తులకు మరియు వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన దేశంలో అలాగే ప్రపంచంలో వైద్యులు వారు ఇచ్చేటటువంటి వైద్యం ప్రకారముగా మంచి ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటారు ఆ వ్యాధిగ్రస్తులందరూ కూడా. అలాగే మనకు తెలిసినటువంటి డాక్టర్ల కోసం ప్రార్థన చేద్దాం, వైద్యుల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే వ్యాధిగ్రస్తులకు కూడా ఈ దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉంది. మరి వివిధ వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా భగవంతుడు ఆశీర్వదించాలని, మరీ ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరంలో మనకు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు ఇచ్చినటువంటి అంశం ఏమిటి? నిరీక్షణ మనందరికీ నిరాశను కలిగింపదు అని. అంటే వ్యాధితో బాధపడుతూ ఎటువంటి నమ్మిక లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇదిగో యేసు ప్రభు ఒక ఆశా జ్యోతిగా ఉంటూ ఉన్నాడు, తొలి పొద్దుగా ఉంటూ ఉంటాడు వారి జీవితంలో. ఎందుకంటే ఎన్ని మందులు వాడినా తగ్గలేనటువంటి వ్యాధులు యేసు ప్రభు తలుచుకుంటే, ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా సరే మరి భగవంతుడు యేసయ్య స్వస్థతపరచగలడు అనేటువంటి నమ్మిక మనం ఈ జూబిలీ సంవత్సరంలో వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఇవ్వాలి. ఆ విశ్వాసంతో ప్రార్థనతో పాటు కూడా మరి వైద్యులు ఇచ్చేటటువంటి ఆ సూచనలు పాటించాలి వ్యాధిగ్రస్తులు. అలాగే వారు ఇచ్చేటటువంటి మందులు స్వీకరించాలి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. అలాగే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యం ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యముగా ఉంటేనే మనందరం కూడా ఈ ప్రభు ప్రేషిత కార్యాన్ని
ముందుకు తీసుకునేటటువంటి గొప్ప అవకాశం దొరుకుతుంది. కాబట్టి దివ్య బలి పూజలో ఈ విషయాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ చేసినటువంటి పాపములను తలంచుకుని ప్రభుని యొక్క క్షమాభిక్షను కోరుకుందాం. పేదల పక్షమున వహించు ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. బలహీనులను ఆశ్రయదుర్గమైన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. పాపులకు నిరీక్షణను వసుగు ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును నిత్యము జీవించు మానవ హృదయ ఆకాంక్ష అయిన సర్వేశ్వర, ఈ జూబిలీ సంవత్సరంలో నిరీక్షణ యాత్ర చేయిచున్న నీ ప్రజలను రక్షణ శిలయగు క్రీస్తునందు ఏకము చేయుము. తద్వారా వారు సంతోషముతో ఈ పవిత్ర నిరీక్షణ యందు గమ్యం సాధించగలుగుదురుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను తోలుకొనిపోవు వారిని నమ్మి మధ్యస్థానమునకు వెళ్ళు గొర్రె పిల్లవలే నుండిని. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను. నా మటుకు నేను తనను తోలుకొనిపోవు వారిని నమ్మి మధ్యస్థానము వరకు వెళ్ళు గొర్రె పిల్లవలే నుండిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగానున్నప్పుడే చెట్టును నరికివేయుదము, ఇతనిని నరలోకం నుండి తుడిచిపెట్టుదము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనసును పరిశీలించువాడవు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లేదేని వారు సింహముల వలె నన్ను కండ తుండెములుగా చీల్చివేయుదురు. వారు నన్ను ఎత్తుకొని పోదురు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపగలరు? అందరూ ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్తువు. నా నీతికిని మంచితనమునకు తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల దౌర్జన్యమును తుదముట్టింపుము, నీతిమంతులను బహూకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు, నరుల ఆలోచనలను కోర్కెలను పరిశీలించువాడవు. అందరూ ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. దేవుడు నన్ను డాలువలే కాపాడుడు, అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడు అయిన న్యాయాధిపతి, అతడు పాపుల నిల్లవేళలా శిక్షించును. అందరూ ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 40వ వచనం నుంచి 53వ వచనం వరకు. ఆ కాలంలో యేసు పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు
ఈయన క్రీస్తు అని చెప్పుకొనిరి. కానీ కొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి దావీదు గ్రామమగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలచిరి, కానీ ఎవడనూ ఆయనపై చేయి వేయలేదు. అధికారులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడునూ ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక మీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చేయనదు తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించాను. అందుకు వారు, నీవును గలిలయవాడువా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు ప్రత్యేక విధముగా ఈ దివ్యబలి పూజలో వ్యాధిగ్రస్తుల కోసం, అలాగే వైద్యుల కోసం ప్రత్యేక విధంగా ఏప్రిల్ 5వ తారీఖున జూబిలీ సంవత్సరంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు ఇచ్చినటువంటి జూబిలీ క్యాలెండర్లో ప్రత్యేక విధంగా వారి కోసం ప్రార్థన చేయటం, అనగా వ్యాధిగ్రస్తులకు వైద్యుల కోసం ఈ దివ్య బలి పూజను ప్రత్యేక విధంగా సమర్పిస్తూ ఉన్నాం, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఇర్మియా గ్రంథాన్ని మనం చదువుకుని ఉన్నాం. మొదటి పట్టణంలో 11వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభువునకు విన్నతి చేస్తున్నటువంటి ఇర్మియా, నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియచేసెను. తరువాత తనకు వచ్చేటటువంటి ప్రతి అపాయాన్ని కూడా, ప్రతి విషయాన్ని కూడా దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు ఇర్మియా. ఇది చాలా గొప్ప విషయం. అలాగే ఆయన ప్రార్థన కూడా చాలా తేటతెల్లముగా కనపడుతూ ఉంది. ఎందుకు అంటే, ప్రభువే నాకు డాలు, ప్రభువే నాకు రక్షణ కోట, ప్రభువే నాకు ఆశ్రయ దుర్గము అనేటటువంటివి కూడా మనం ఈరోజు చదువుకున్నటువంటి విషయాల్లో ఉన్నాయి. కీర్తన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం ఈరోజు భక్తి కీర్తనలో విన్నటువంటి విషయాలు కూడా అవే. ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. దేవుడు నన్ను డాలువలే కాపాడును, అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి, అతడు పాపులనెల్లవేళలా శిక్షించును. అంటే ఇక్కడ ఇర్మియా ఇచ్చినటువంటి వాక్యాలలో కూడా ఆయన ప్రార్థన చేసేటటువంటి విషయాలు కూడా చాలా తేటతెల్లముగా ఇస్తున్నాయి, తేటతెల్లముగా మనకు అగుపిస్తూ ఉన్నాయి. మన జీవితంలో కూడా మన శత్రువులను గురించి చాలా ఆందోళన పడుతూ ఉంటాం. మనల్ని నిందించి వారి కోసం ప్రార్థన చేయం. వారిని ఏ విధంగా మనము కూడా నిందించాలి అనేటటువంటి త్రోవల ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది మానవ నైజం. ఎందుకంటే మనకున్నది ఏమిటి ఆలోచన అంటే, ఎవరైనా ఒక మాట అంటే మనం 10 మాటలు అంటాం. ఎవరైనా మనలను అవమానంగా ఉంటే ఆ ఎదుటి వ్యక్తిని కూడా అవమానపరచాలని చూస్తూ ఉంటాం. ఇది ఒక మానసిక శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఎవరు అతీతులు కాదు దీనికి. అందరూ కూడా ఈ కోవకు సంబంధించినటువంటి వాళ్ళమే. కానీ
సంపూర్తిగా దేవుని మీద ఆధారపడటం అనేటటువంటిది ఎవరు చేస్తారు అంటే నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలు చేయగలరు ఇది. ఎందుకంటే నిన్ను హింసించేటటువంటి వారి కోసం ప్రార్థన చేయండి, నిన్ను నిందించేటటువంటి వారి కోసం ప్రార్థన చేయండి. అదే కదా యేసుక్రీస్తు మన అందరికీ నేర్పించినటువంటి పాఠం. సిలువలో ఆయన మరణిస్తూ ఉన్నప్పుడు తనను హింసిస్తున్నటువంటి వారి కోసమే ఆయన ప్రార్థన చేసి వారినే క్షమించేటటువంటి గొప్ప హృదయం యేసయ్యది. అటువంటి మనస్సు హృదయం మనకు కావాలి అంటే ఎంత భక్తి కావాలి, ఎంత ప్రార్థనాశక్తి కావాలి మన జీవితంలో. ఇవన్నీ కూడా మనం ఈ తపస్సు కాలంలో కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఈ జూబిలీ సంవత్సరంలో అనేకమైనటువంటి విషయాల్లో గొప్ప ఆనందం మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎందుకంటే 2025 సంవత్సరం పవిత్ర సంవత్సరం, ప్రభు హితమైన సంవత్సరాన్ని ప్రకటించటం. నిరాశలో ఉన్నటువంటి వారికి ఆశ్రయ దుర్గముగా మనం వారికి ఓదార్పును ఇవ్వగలగటం. మనం ఇవ్వటం సరే, కానీ మనలను నిందించేటటువంటి వారికి మనమేం చేయాలి? ఫాదర్ లెట్ స్వామి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ వ్యక్తిని ఏ విధంగా క్షమించమంటారు? ఆయన చేసినటువంటి ద్రోహం మీకు తెలియదు ఫాదర్ అంటారు చాలామంది కూడా సమాజంలో. నిజం, చాలా బాధపడుతూ ఉంటాం. మనం కూడా ఆ కోవలోనే ఇతరులను కూడా ఒక్కొక్కసారి బాధ పెడుతూ ఉంటాం కదా, అది కూడా మనకు తెలుసు. అలాగే ఇతరులు మనల్ని బాధ పెట్టినా, మనలను నిందించినా, మనలను దూషించినా ఆ బాధ మనకు కూడా పడుతూ ఉంటాం. అయితే ఇక్కడ గొప్పతనం ఏమిటి అంటే కంటికి కన్ను పంటికి పన్ను అనేటటువంటి దాన్ని తీసివేశాడు భగవంతుడు, క్రీస్తు ప్రభు. ఒక ప్రేమాధ్యాయనాన్ని అంకురార్పణ చేసి ఉన్నాడు యేసు ప్రభు తన శిలువ మరణము ద్వారా, పాప క్షమాపణ ఇవ్వటము ద్వారా. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఇవన్నీ కూడా మనం ఆ ప్రభువు నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించాలంటే వేరే మార్గం లేదు. ఇదిగో నీ సహోదరుని క్షమించాలి. క్షమాపణ ఇచ్చేదానికన్నా వేరే గొప్ప వరం లేదు. ఇతరులను క్షమించగలగాలి, ఇతరులను ప్రేమించగలగాలి. ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇర్మియా ఏ విధంగా తన శత్రువుల కోసం ప్రభువే చూసుకుంటాడు. దేవుడే నా శత్రువులను హతమారుస్తూ ఉంటాడు. శత్రు శేషం లేకుండా దేవుడు నా జీవితంలో ఉంచుతాడు. అంటే ఆయన అంత బలంగా దేవుని నమ్మాడు. ఇర్మియాకు తన ప్రేషిత కార్యములో వచ్చేటటువంటి అవరోధాలన్నిటి కూడా నెట్టుకుని పోతూ ముందుకు వెళ్ళేటటువంటి గొప్ప హృదయం ఇర్మియాకు వచ్చిందంటే అది భగవంతుడి వాత్సల్యమే, భగవంతుని ఆదరణే. కనుక మనము కూడా మన నిత్య జీవితంలో ఈ విషయాల్ని పసిగట్టాలి, ప్రయాణం చేయాలి. యాత్రికులుగా సిలువ యాత్ర చేసుకుంటూ మనం ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ఇదిగో ఈ నిరీక్షణ యాత్ర, ఈ జూబిలీ వసంతంలో ఆ లోగో, ఆ చిహ్నంలో చూసినట్లయితే ఏ విధంగా ఆ సిలువ వంచి ఉండే విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ నలుదిక్కుల నుండి వస్తున్నటువంటి ఆ యాత్రికులందరినీ కూడా ఆ సిలువ వంగుతూ ఉంది. అంటే ఆయన అంత మానవ జాతిని, మన వసుదైక కుటుంబాన్ని అంత ఆలింగనము చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన మన పాపాలను మన్నించటానికి చాలా సిద్ధముగా ఉన్నాడు. అందుకనే మనం చూస్తూ ఉన్నాం కదా, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పుప్పు గారు ఇచ్చేటటువంటి సందేశాలను, క్రీస్తు ప్రభు ఉపన్యాసాలను ఆయన ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి విషయాలు చాలా గొప్పగా ఉంటూ ఉన్నాయి. అందుకనే ఆయన పాపక్షమాపణ, అలాగే మనం చూస్తాం మార్చ్ 28వ తారీఖున మనకి జూబిలీ ఆఫ్ ద మిషనరీస్ ఆఫ్ మెర్సీ అనేటటువంటిది మనం చూసుకుని ఉన్నాం. అంటే ప్రేషిత కార్యంలో నిమగ్నమై దయను పంచేటటువంటి వారి యొక్క జూబిలీ మార్చి నెల 28వ తారీఖున అక్కడ పూజ కూడా చేసుకుని ఉన్నాం. అంటే 2025 సంవత్సరంలో ఈ కొన్ని దేశాల నుండి
కొంతమంది గురువులను పిలుచుకున్నాడు ఫ్రాన్సిస్ పొప్పు గారు వాటికన్కి. అక్కడ 1258 మంది గురువులు వివిధ దేశాల నుండి పిలుచుకుని వారికి పాప సంకీర్తన ద్వారా సాధారణంగా గురువులు క్షమించలేనటువంటి పాపాలు కొన్ని పాపుగారికి అనగా పాప మన్నింపు శాఖకు వాటికన్ వారికే ఉంటుంది ఆ అధికారము. కానీ ఈ జూబిలీ వసంతంలో ఆ పొప్పు గారు కొంతమంది గురువులకు ఇచ్చి ఆ పాపాలను మన్నించేటటువంటి అధికారాన్ని ఇవ్వటం అంటే ఎంత గొప్ప ఆలోచన చూడండి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పొప్పు గారిది. మామూలుగా మనం ఒక తప్పు చేసినప్పుడు న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు, కోర్టులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే న్యాయవాది చెప్తూ ఉంటాడు, ఈ వ్యక్తి పాపం చేశాడు, తప్పు చేశాడు, లేకపోతే ఈ ఒప్పు ఉంది, తప్పు ఒప్పులను పరిగణనలో తీసుకుని ఆయన మరి తీర్పును విధిస్తూ ఉంటాడు న్యాయమూర్తి. హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, లేకపోతే లోకల్ డిస్ట్రిక్ట్ జోనల్ కోర్టులో కానీ చూస్తే ఇవే. అంటే ఒక న్యాయమూర్తిని మనం భయంతోనే చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే మార్చివేస్తూ ఉంటారు, సాక్ష్యాలను మార్చివేస్తూ ఉంటారు, అన్యాయంగా తీర్పులు విధిస్తూ ఉంటారు. ఇది చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని పరిస్థితులు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనము రాబోయేటటువంటి ఆ ప్రభుని రాకడ సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇదిగో దేవుని మనం భయంతో చూడకూడదు. మన తండ్రిని, అలాగే క్రీస్తు భగవంతుడు, క్రీస్తు రాజుగా అక్కడ ఉంటూ ఉంటాడు. కాబట్టి మనం భయంతో చూడం. అక్కడ ఏం చూస్తూ ఉంటామంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక న్యాయమూర్తిగా కాకుండా దయను, అనగా ఒక తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా ఆ తండ్రి ఆలింగనం చేసుకున్నాడో అలాగే ప్రతి పాపిని, ప్రతి బిడ్డను కూడా ఆయన ఆలింగనం చేసుకుంటాడు. ఒక దయగల తండ్రిగా మనకు కాపాడుతూ ఉంటాడు. అంతే పాప క్షమాపణ అంత ముఖ్యమైనది అని అర్థము ప్రియమైనటువంటి విశ్వాసులారా. అందుకనే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పొప్పు గారు 2025 సంవత్సరంలో అసాధారణమైనటువంటి జూబిలీని ఆయన ప్రకటన చేసి ఉన్నారు. దాన్ని ఒక శాసన పత్రం, అనగా మిసరికోర్డియా వూల్తుస్ అంటే ఫేస్ ఆఫ్ మెర్సీ, దేవుని దయగల ముఖము అనే ఆ పత్రము ద్వారా అసాధారణమైనటువంటి జూబిలీని ప్రకటన చేసి మనందరం కూడా జరుపుకున్నాం కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా ఒక 500 మంది గురువులను ఎంపిక చేసుకుని ఆ పాప మన్నింపును అధికారము మామూలుగా ఆ అపోస్తలిక్సీ అంటే ఆ అపోస్తలిక శాఖకు సంబంధించినటువంటి అధికారము కొన్ని పాపాలను మన్నించటం. కానీ గురువులతో ఏకమై పరిశుద్ధ ఫ్రాన్సిస్ పొప్పు గారు ప్రతి జూబిలీకి అసాధారణ జూబిలీలు అలాగే సాధారణ జూబిలీ సంవత్సరాల్లో ఈ విధంగా పాప మన్నింపు అనేటటువంటి అధికారాన్ని మరలా కొంతమంది గురువులకు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా మార్చి 28వ తారీఖున దాదాపుగా ప్రపంచం నుంచి పలు దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళల్లో కనీసం 1258 గురువులందరికీ కూడా ఈ జూబిలీ సంవత్సరంలో ఆ పాప మన్నింపు అధికారాన్ని ప్రకటన చేసి ఉన్నారు. అంటే ఆ క్షమాపణ అనేటటువంటిది చాలా ముఖ్యమని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు సిలువలో మన్నించిన విధానం, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని మన్నించినటువంటి విధానం, అలాగే మనము ఆ దివ్య సంస్కారం ద్వారా మన్నించేటటువంటి విధానం. ఎందుకంటే మనము కాదు, ఆ పాప సంగీతంలో ఉన్నది స్వయాన ఆ క్రీస్తు భగవంతుడే. ఆ మనిషి ఆ పాపిని స్వీకరించి పాపిని ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తండ్రి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి తన మరణ పునరుత్థానముల ద్వారా తిరుసభ పరిచర్య ద్వారా మనం ఆ గురువు ఆ పాప మన్నింపును దయచేస్తూ ఉంటాడు. ఆ పాపికి పాప సంకీర్తనంలో ఆ తండ్రి దేవుని ఆ వాత్సల్యము, ప్రేమను ఆ పాపికి మనం అందిస్తూ ఉంటాం. అంత గొప్పది. త్రిత్వైక సర్వేశ్వరు నామములో ఆ బిడ్డను పాప ప్రక్షాళన చేస్తూ ఉంటాడు గురువు. పాప సంకీర్తన కూడా చాలా గొప్పది. ఈ జూబిలీ సంవత్సరంలో మంచి పాప సంకీర్తనం చేసుకుని అలాగే ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ గడుపుతూ
మంచి పాప సంగీతం, దివ్య బలి పూజలు చేసుకుని, అలాగే పోపు గారి విన్నపాల కోసం ప్రార్థన చేస్తూ దాన ధర్మాలలో పాల్పంచుకుంటే చాలా గొప్ప పాప పరిహార ఫలాలను కూడా మనం ఈ జూబిలీ సంవత్సరంలో పొందవచ్చు. అది పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు ఈ యొక్క జూబిలీ పవిత్ర సంవత్సరంలో మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప అధికారిక పత్రం, డిక్రీ ఆన్ జూబిలీ ఇంటెలిజెన్సెస్ అంటారు. అంటే పాప పరిహార ఫలాలు, ఆ పాప ప్రక్షాళన శాఖ ప్రసాదించినటువంటి అంశాలు మనం ప్రతి ఒక్కరికి కూడా పంచుకోవాలి. ప్రతి ఒక్కరితో పంచుకొని, ముఖ్యంగా గురువులు ఈ విషయాలను తెలుసుకొని ప్రజల కోసం ప్రత్యేక విధంగా పాప సంకీర్తనం కోసం వారి యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉండాలి. అలాగే ఈరోజు క్రీస్తు ప్రభుని విషయాలు మనం చూస్తూ ఉంటాం. భేదాభిప్రాయాలు క్రీస్తు ప్రభు గురించి, ఈయన ప్రవక్త, ఈయన ఏమిటి అనేటటువంటిది కూడా. అనగా క్రీస్తు భగవంతునికి అనేకమైనటువంటి పరీక్షలు ఆ ఇజ్రాయేలీ ప్రజలు మరి ముఖ్యంగా, అలాగే ధర్మశాస్త్ర బోధకులు. ఎందుకంటే ఇజ్రాయేలీ ప్రజలకు చాలా విషయాలు కూడా తేటతెల్లము కావాలి. ఒక రక్షకుడు మెస్సయ్యాను ఒప్పుకోవాలి అంటే వారికి అన్నీ కూడా చారిత్ర ప్రకారంగా చూస్తూ ఉంటారు. ఒక రాజరికము వంశం చూస్తూ ఉంటారు, యాజక వంశం చూస్తూ ఉంటారు, అలాగే ఒక ప్రవక్త అనేటటువంటి వంశాలు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా యాజక వర్గానికి సంబంధించినటువంటి విషయాలు తేటతెల్లముగా ఉంటూ ఉంటాయి. మెస్సయ్య ఎక్కడి నుంచి ఉద్భవించబోతూ ఉన్నాడు అనేటటువంటి విషయాలు. కానీ మరి క్రీస్తు భగవంతుని యొక్క ఆ ఏర్పాటు, ఇవన్నీ కూడా మరి చూసినట్లయితే యూదులే క్రీస్తు ప్రభుని అంగీకరించలేకపోతూ ఉంటారు. యూద జాతి, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆయనకు ఎదుర్కొన్నటువంటి అనేకమైన అవరోధాలు మనం చూస్తూ ఉంటాం. మన నిత్య జీవితంలో కూడా ఈ విధంగా అనేకమైన అవరోధాలు వస్తూ ఉంటాయి. అయినా క్రీస్తు భగవంతుడు తన తండ్రికి విధేయుడై రక్షణ ప్రణాళికను ప్రోత్సహిస్తూ పాలు పంచుకుంటూ తానే ఒక స్వీయ బలిగా మారుతూ ఉంటాడు. తానే ఒక స్వీయ బలిగా, ఒక గొర్రెపిల్ల, వధింపబడినటువంటి గొర్రెపిల్ల వలె మనందరికీ కూడా ఒక రక్షణ కవచముగా క్రీస్తు ప్రభు మనందరిలో నిలిచి ఉన్నాడు. ఒక సిలువే మనకు రక్షణ కవచము కావాలి. మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో ఆ సిలువ యొక్క ధ్యానాంశాల్లో, యాత్రలో పాలు పంచుకుని ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదాల కోసం మరి ముఖ్యంగా మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆశీస్సులు, మరి ముఖ్యంగా వ్యాధిగ్రస్తులకు అలాగే వైద్యులకు మరి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయాలి. ఎందుకంటే వ్యాధిగ్రస్తులను మరి వైద్యాన్ని ఇచ్చేటటువంటి వైద్యులు, డాక్టర్లు, మరి వారు ఇచ్చేటటువంటి వైద్యం ద్వారా స్వస్థతలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి వారు చేసేటటువంటి ఆ వృత్తిని ఆస్వాదించాలని, అలాగే వ్యాధిగ్రస్తుల కోసం కూడా దేవుని యందు నమ్మికతో ఉంటే స్వస్థత పొందుతారనేటటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని ఈ దివ్య బలి పూజలో ఈరోజు మనకు ఇచ్చినటువంటి వ్యాధిగ్రస్తులు, వైద్యుల కోసం చేస్తున్నటువంటి దివ్య బలి పూజ ద్వారా వారికి సకల వరాలు కలుగు చేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాథా కరుణించి నన్ను, నా ఆత్మనాథా కరుణించి నన్ను, నా చిన్ని కాంకను గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును.
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తిగల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రభు, నీ కుటుంబం యొక్క అర్పణలను కనికరముతో అంగీకరించండి. తద్వారా మీ సురక్షిత సంరక్షణలో వారు పొందిన వాటిని ఎన్నటికీ కోల్పోకుండా శాశ్వత జీవిత కానుకలను పొందెదరు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఈ కృపా సమయములో నీ విశ్వాసులను వసుదైక కుటుంబముగా ఏర్పరిచితివి. తద్వారా సజీవ వాక్కుకు ప్రేరేపితులై శిలువ మరణముంది పునరుత్థానుడైన నీ కుమారుని పరమ రహస్యములను ఆనందముతో జరుపుకొనుటకు మాకు అవకాశమును దయచేసితివి. అతడే మా రక్షణ. నిరంతరము ప్రార్థనాపూర్వకముగా ఎదురుచూచు మా రక్షకుడు అతడే. మా ఆత్మీయ భౌతిక గాయములను స్వస్థపరిచి ఆనందమసుగు తన పీఠము యొద్దకు ఆహ్వానించువాడు అతడే. బాధపడు వారికి సంతోషమును చేకూర్చువాడు అతడే. మా అనుకూలతను సూచించే ఈ గురుతుల ద్వారా ఒక దృఢమైన నమ్మకమునందు మేము పునర్జీవులమగుచున్నాము. ప్రభువు రాక కోసం ఎదురుచూచు మా సహోదరి సహోదరులయందు ప్రేమపూర్వక సేవలో మమ్ము మేము సమర్పించుకుంటూ ఉన్నాం. వారి ద్వారా దూతలతో పునీతులతో ఏకమై మేము మహిమాగీతముతో నిన్ను నిరంతరము ప్రస్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీ మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచియందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును స్వీయ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పిస్తూ ఉన్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచూ ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారి మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా ఫ్రాంచైజ్ జగద్గురువును, మా పౌల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయ చూపి దేవుని కనతలేగు మరియమాతతోను, ఆమె భర్తీయకు పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ ఆదరణీకి సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు వసగిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును నీవు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మ రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నిన్న పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున
ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామిహితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామిహితులారా. కథోలికులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా. పునీత్ ఇగ్నాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఒకే రొట్టెతో మమ్ము సేద తీర్చి ఒకే నిరీక్షణలో మమ్ములను సజీవంగా ఉంచు ఓ సర్వేశ్వర. నీ కృపతో మమ్ములను బలపరచుము. క్రీస్తునందు ఒకే శరీరము ఒకే ఆత్మను కలిగిన వారిగా అతనితో పాటు మేము మహిమను పొందుదుముగాక. యుగయుగములు జీవించి పాలించు ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనములను చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. దైవాశీస్సుల కోసం మీ శిరములను వంచండి. ప్రభు మేము ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు తన ముఖ తేజస్సును మీపై ప్రకాశింపచేసి తన దయను మీకు అనుగ్రహింతురుగాక. ఆమేన్. ప్రభు తన ముఖమును మీ వైపుకు త్రిప్పి మీకు శాంతిని దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తుడైన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మదేవుని ఆశీర్వాదము పితా, పుత్ర, పవిత్రాత్మ మీపై దిగివచ్చి ఎప్పటికి మీతో ఉండునుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలు వేచియున్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం నిశీదిలో నిరాశలు ప్రభవించే జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి ప్రొద్దువు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా క్రీస్తు వెలుగే లేకుంటే విశ్వాసానికి తావేది చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పుట్టేది కారు చీకట్ల పయనంలో యాత్రికులెక్కడ చేరేది యేసే రక్షణ నిలయమని జగతికి ఎవ్వరు తెలిపేది దేవుడే మానవుడే జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే దేవుడే మానవుడే జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా